శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎవరైతే దశమహావిద్యల్లో మొట్టమొదటి అవతారమైనటువంటి కాళీ అమ్మవారిని ధ్యానిస్తారో, అంటే ఎందుకు ధ్యానించాలి అనే విషయాన్ని కూడా మీరు గమనించాలి. అమ్మవారు ఒక్క యోగులకు, సిద్ధులకు ఒకే కాదు. ఎవరైతే సంసార జీవితాల్లో ఆటంకాలను చూస్తుంటారో వాళ్ళకి కాళీ అమ్మ తప్పకుండా అనుగ్రహిస్తుంది. మనము కాళీ అమ్మ బీజాక్షరమైనటువంటి ఈ అక్షరంతో అమ్మవారిని ధ్యానించడం వల్ల అమ్మవారు తప్పకుండా ఈ యొక్క కష్టాల నుంచి బయటికి నెట్టేస్తుంది. అంతేకాకుండా ఎవరైతే కాళీ ఉపాసన చేయాలి అనుకుంటున్నారో తప్పకుండా గురు పరంపర అవసరం. మనము ఏదైతే ఈ బీజాక్షరాలు సంపుటీకరణ అన్నది చాలా శక్తివంతమైనది. తమరు ఉచ్చారణలో ఎలాంటి చిన్న తప్పులు చేసే ఆ ఆటంకం అన్నది మన శరీరం మీదనో, మన మనోగతి మీదనో, లేకుంటే మన అభివృద్ధి మీదనో దెబ్బతీస్తుంది.